హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మనం ముంగమూరు దేవదాస్ గారి కీర్తనను ధ్యానించుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఆయన రచించిన ఇంకొక కీర్తనని మనం ఈరోజు ధ్యానించుకుందాం. ముందుగా చిన్న ప్రార్థన. యేసయ్య, మీ ఘనమైన నామమునకు వందనములు. ఇటు రీతిగా నీ సన్నిధికి రావడానికి మరి ఒక అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు అనేక స్తుతులు. అయితే యేసయ్య, మేము ఈ కీర్తనను ధ్యానించుండగా మీరే మాకు తోడుగా ఉండండి. వాటి వెనుక ఉన్న సువార్తని, వాటి వెనుక ఉన్న ఆరాధన ఉద్దేశాన్ని మాకు తెలియచేయండి. మా హృదయాలను తెరవండి. నిస్వార్థంగా ఆరాధించుటకు సహాయం చేయండి. మా ఆంతర్యం ఎరిగిన నీ దగ్గర మేము అబద్ధం ఆడకూడదు కదా, నటించకూడదు కదా ప్రభా. కాబట్టి యథార్థంగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే ప్రభా అలవాటులోనికి మమ్మల్ని తీసుకురండి ప్రభా తండ్రి. ఆ వరుసలోనికి మమ్మల్ని తీసుకురండి. బలవంతంగా కాదు ప్రభా, కష్టతరంగా కాదు, కానీ ఇష్టంగా మేము నీ వాక్యమునకు, నీ మాటలకు ఆకర్షింపబడే అవకాశాన్ని దయచేయండి. అందుకే ప్రతి కీర్తనలో ఉన్న ప్రతి పదాన్ని మేము స్పష్టంగా అర్థం చేసుకోవడానికి, మీ ఆరాధనకు హృదయపూర్వకంగా సిద్ధపడగలగడానికి మీ కృప చూపించమని బ్రతిమాలుకుంటూ మా యొక్క చిన్ని ప్రార్థన మీ సన్నిధికి అంగీకరించండి. నన్ను మరుగు చేయండి, మీరే మాట్లాడండి. ఆమేన్. ముంగమూరు దేవదాస్ గారు తెలుగు క్రైస్తవ కీర్తనలకు రచించిన మరి యొక్క కీర్తన దైవ బాలుడు. రాగం వచ్చేసి హిందుస్థానీ తోడి, తాళం వచ్చేసి దేశాది. ఏసు బాలుడ ఏసు బాలుడ ఎంతయు వందనం. ఆ కీర్తన మనం ధ్యానించుకుందాం. ఏసు బాలుడ ఏసు బాలుడ ఎంతయు వందనం. ఓ బాసురా దేవా కుమార భక్తి వందనం. ఓ బాసురా దేవా కుమార భక్తి వందనం. యేసు బాలుడ యేసు బాలుడ ఎంతయు వందనం. బాలుడు రూపంలో ఉన్న యేసయ్య మీకు చాలా వందనం. అంటే అది ఎంతైనా మేము తక్కువే, అంత వందనాలు మీకు. ఓ బాసుర దేవన కుమార అంటే తండ్రి యొక్క కుమారుడా, ఒక దైవికమైన కుమారుడా, మా అందరి కోసం భూమి మీదకి వచ్చిన దైవికమైన కుమారుడా, భక్తితో, హృదయపూర్వకంగా భక్తితో మేము మీకు చేస్తున్న వందనం. మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నారు. ఓ బాసుర దేవకుమార భక్తి వందనం. గౌరవప్రదమైన వందనాలు మీకు. ఒక దైవికమైన కుమారుడా, గౌరవప్రదమైన వందనాలు, భయభక్తులతో కూడిన వందనాలు మీకు. Honors Jesus as a child, worthy of endless worship, calling him the radiant divine prince and offering devotion to him. పశుల తొట్టెలోనే అప్పుడు పరుండినావు, పశుల తొట్టెలోనే అప్పుడు పరుండినావు. ఇప్పుడు వసుధా భక్తులందరిలోనూ వసము చేతువు. ఇప్పుడు వసుధా భక్తులందరిలోనూ వసము చేతువు. యేసు బాలుడ యేసు బాలుడ ఎంతయు వందనం. అయితే మీరు పుట్టినప్పుడు పశువుల తొట్టిలో పడుకున్నారు, పరుండినావు అంటే పనుకుని ఉన్నారు. ఇప్పుడైతే వసుధ భక్తులు అంటే భూమి మీద ఉన్న వసుధ మీద అంటే ఈ ఎర్త్ మీద, ఈ ప్రపంచంలో ఉన్న భక్తులందరిలోనూ అంటే వాళ్ళందరి హృదయంలోనూ నివాసము చేస్తున్నావు. You were once born humbly in a shepherd's stable. Now you live in the hearts of all faithful people worldwide. యూదులలోనే యావేళ ఉద్భవించితివి, యూదులలోనే యావేళ ఉద్భవించితివి. ఇప్పుడు యూదాది సకల జనులలో ఉద్భవింతువు. ఇప్పుడు యూదాది సకల జనులలో
ఉద్భవింతువు. యేసు బాలుడ యేసు బాలుడ ఎంతయు వందనం ఓ బాసురా దేవా కుమార భక్తి వందనం. అంటే అప్పుడు యూదులందరిలోనూ, యూదుల దగ్గర పుట్టి యూదా జనం అంతటిలోనూ అక్కడ ఉద్భవించావు, అక్కడ పుట్టావు. ఇప్పుడైతే యూదాదే కాదు, మొత్తం సకల జనులు అందరిలోనూ ఉద్భవిస్తున్నావు. You were once born only among the Jews. Now you are born spiritually present in every nation beyond just జూదా వరకే ఆయన అయిపోలేదు. ఆయన పరిమితం అయిపోకుండా మొత్తం బియాండ్ జస్ట్ జూదా అంటే ఎవ్రీ నేషన్, ఎవ్రీ ప్లేస్, ఎవ్రీ సిటీ, ఎవ్రీ విలేజ్, ఎవ్రీవేర్ హీ ఈస్ దేర్ ఫర్ అస్, విత్ అస్, టు హెల్ప్ అస్, టు గైడ్ అస్, టు లీడ్ అస్. యేసు బాలుడ యేసు బాలుడ ఎంతయు వందనం. అయితే ఈ సత్యాన్ని మనం ఎంతమంది గ్రహించాము? ఒకప్పుడైతే ఎంతో హంబుల్గా, ఎంతో దీనంగా పశువుల తొట్టులో పనుకుని ఉన్న యేసయ్య ఇప్పుడు నీ హృదయంలోనూ నా హృదయంలోనూ ఉంటానంటున్నారు, తలుపు తీయమంటున్నారు. అప్పుడు కేవలం యూదా ప్రాంతానికే అక్కడే పుట్టిన ఆయన ఇప్పుడు నిత్యం నిరంతరం ప్రతిరోజు మనలో పుడుతూనే ఉన్నారు. ఈ నిజాన్ని మనం ఎంతమంది గ్రహిస్తున్నాం, ఎంతమంది ఇది మనం అర్థం చేసుకుంటున్నాం? ఈ పాట ఎవరైతే పాడుతున్నారో, ఈ వెనుక ఉన్న ఈ అర్థాన్ని ఎవరైతే గ్రహిస్తున్నారో వాళ్ళు నిజంగా హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించగలరు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోగలరు. ఇంత గొప్ప సువార్తని కీర్తన ద్వారా మనకి దేవుడిచ్చినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు. ఇది ఏదో ఒక సంఘానికో, ఒక చర్చ్కో, ఒక ప్రదేశానికో, ఒక ప్రాంతానికో పరిమితమైనవి కావు. ఇవి రాసిన రచయితలు వాటి వెనక ఒక అర్థాన్ని ఉంచారు. కానీ ఇప్పుడు వాటిని పాటిస్తున్న మనము బ్యారియర్స్ని, బౌండరీస్ని కట్టుకున్నాము. వాటి వెనక ఉన్న ముఖ్య అర్థాన్ని పక్కకి తోసివేసి ఇది వీళ్ళకు మాత్రమే చెందిన పాటే, ఇది దీనికి ఇదే అని, ఈ సమయంలో పాడాల్సిన పాటే ఇదే అని చెప్పి మనం దానికి ఒక ఓన్ డెఫినిషన్స్ని మనం కల్పించేసుకుంటున్నాం. అయితే మనం ప్రతి పదం తెలుగు పదాలే కదా, స్పష్టంగా చదివితే వాటి వెనుకున్న అర్థం మనకు అర్థమవుతుంది. ఆ కీర్తన వెనుకున్న భావం మనకి హృదయానికి తాకుతుంది. తాకినప్పుడు మనం దేవుని నిజంగానే మన జీవితంలో మనకి జరిగిన ప్రతి పరిస్థితి, ఆ సమయంలో దేవుడు మనల్ని ఎలా ఆదుకున్నాడు అవన్నీ మన కళ్ళ ముందుకు వస్తాయి. మన హృదయం అంతా భారంతో నిండిపోతుంది. అది ఎవరో బలవంతంగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, మనకే రియల్గా మన హార్ట్లో అలా ఫీల్ కలుగుతుంది. మనం ఎప్పుడైతే నిజంగా అర్థం చేసుకుని టైం ఇచ్చి స్పెండ్ చేసి వాటి వెనుకున్న విషయాన్ని గ్రహించినప్పుడు. ఇప్పుడు నేను చదివితే, నేను చెప్తే ఇంతవరకే నాకు అర్థమైంది. బట్ మీరు మీ పర్స్పెక్టివ్లో మీ ఓన్గా మీరు టైం ఇచ్చి కూర్చొని చదివినప్పుడు మీకు ఇంకా డీటెయిల్డ్గా అర్థమవచ్చు, వాక్యానికి రిలేట్ చేసుకోగలగవచ్చు. ఎన్నో విషయాలు దేవుడు మీతో స్పష్టంగా సూటిగా చెప్పవచ్చు. అవకాశం ఇవ్వాలి, టైం ఇవ్వాలి, దేవునితో సమయాన్ని గడపాలి. యేసు బాలుడ యేసు బాలుడ ఎంతయు వందనం ఓ బాసురా దేవా కుమార భక్తి వందనం ఓ బాసురా దేవా కుమార భక్తి వందనం. అవునేసయ్యా, మీకే వందనములు. మా అందరిలోనూ వాసము చేయడానికి వచ్చిన దేవానికి వందనములు. సకల జనులకు నిన్ను పరిచయం చేసుకున్న దేవానికి అనేక వందనములు. ప్రభా, మీరు చూపించిన కృపతో, ప్రేమతో, మీరు ఇచ్చిన భిక్షతో నేను జీవిస్తున్నాను కదా యేసయ్య. ఈ ఆత్మ అనే భిక్షను మీరు నాకు పెట్టారు. నాలోకి మీరే దీపం అనే ఆత్మని పంపారు. అది వెలుగుచుండగానే ప్రభా తండ్రి, ఈ దేహం అనే గృహాన్ని నేను చక్కబెట్టుకునే భాగ్యం, మేమందరం చక్కబెట్టుకునే భాగ్యం మీరు దయచేయండి ప్రభా. నా దీపంలో ఎంత తైలం పోసారో, ఎన్ని రోజులు వెలుగుతుందో, ఎంత గొప్పగా వెలుగుతుందో నాకైతే తెలియదు యేసయ్య. అది ఎప్పుడు ఆరిపోవునో నాకు తెలియదు ప్రభా. ఈలోపు అది వెలుగుతున్నంతసేపే ప్రభా, దాని ప్రకాశంలోనే, దాని వెలుతురులోనే ప్రభా నన్ను నేను కడుక్కుంటూ, శుభ్రపరుచుకుంటూ, ఏ అవయము మమ్మల్ని అభ్యంతరపరచకుండా ఉండేలాగా మేము ప్రవర్తనను సరిచేసుకుంటూ భాగ్యాన్ని దయచేయండి. మా అందరితో ఉండండి యేసయ్య, మా అందరితో మాట్లాడండి, మీ కృప చూపించండి, మీ వెలుగులోనికి, మీ నడిపింపులోనికి దయచేయండి.
మీరే తోడుగా ఉండమని కోరుకుంటూ మా యొక్క చిన్ని ప్రార్థన మీ సన్నిధికి అంగీకరించండి తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.